హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూమి అగ్రిటెక్. ఈ రోజు మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో వచ్చాను. ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఖాళీ స్థలం ఉందా? ఆ ల్యాండ్ని ఖాళీగా వదిలేసారా? డోంట్ వరీ, ఇప్పుడే మీ ల్యాండ్ని ఫామ్ హౌస్ తో డెవలప్ చేసుకోండి. హలో ఫామ్ హౌస్ అంటే ఏందని ఆలోచిస్తున్నారా? దాని గురించే భూమి అగ్రిటెక్ దగ్గరకు వచ్చాను. చూద్దాం దాన్ని. అందరికీ నమస్కారం అండి. ఫామ్ హౌస్ నిర్మించుకోవడం ఎలా, ఫామ్ హౌస్ నిర్మించుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి భూమి అగ్రిటెక్ నుంచి కార్తిక్ అయితే మన ముందున్నారు. హలో కార్తిక్. హాయ్ మహేష్. ఫామ్ హౌస్ ఎలా నిర్మించుకోవాలి? మనం చాలామంది ఏం చేస్తారంటే ల్యాండ్స్ కొంటూ ఉంటారు కదా, 2 to 3 acres 4 acres అలా కొంటూ ఉంటారు కదా, ఖాళీగా వదిలేసారు దాన్ని. సో మనం ఫామ్ హౌస్ని నిర్మించడం వల్ల ఏంటి అంటే దానివల్ల మనకు బెనిఫిట్ కూడా ఉంటుంది. దానివల్ల మనము చాలా మొక్కలు అనేది కూడా నాటుతుంటాం ఫామ్ హౌస్లో. సో దాని నుంచి కూడా మనకు ప్రాఫిట్ కూడా వస్తుంటుంది. సో మనం ఇట్లా ఫామ్ హౌస్ అనేది పెట్టుకుంటాం. ఓకే కార్తిక్, ఇప్పుడు ఫామ్ హౌస్ నిర్మించుకోవడానికి స్థలం ఎక్కడ వరకు ఉండాలి కార్తిక్? ఫామ్ హౌస్ని మనం నిర్మించుకోవడానికి స్థలం అనేది ఇప్పుడు కొంతమంది దగ్గర 1 acre ఉంటుంది, కొంతమంది దగ్గర 5 ఉంటుంది, 10 ఉంటుంది, ఇంకా కొంతమంది దగ్గర ఎక్కువ కూడా ఉంటుంది, 50, 100 ఉంటుంది, 200 ఉంటుంది, 300 ఉంటుంది. సో మనకి ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్న దగ్గర ఏంటంటే మనము చిన్న ఫామ్ హౌస్ పెట్టుకొని ఇంకా మనము పూల తోటలు కానీ చిన్నవి పండ్ల తోటలు కానీ కూరగాయలు కూడా మనం పెంచుకోవచ్చు. దాని నుంచి కూడా మనకు ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువ ఇప్పుడు 200, 300 acres ఉన్న వాళ్ళకి ఇట్లా అంటే ఇప్పుడు మామిడి తోటలు, ఇప్పుడు కొబ్బరి తోటలు, ఇంకా చాలా రకాలుగా తోటలు కూడా మనం పెట్టుకోవచ్చు. సో దానివల్ల కూడా మనకి చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఏదైనా మనకు హార్వెస్ట్ వస్తుంది కదా ఫ్రూట్ కానీ, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా మనకి చాలా ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది. కాబట్టి అట్లా కూడా మనం పెట్టుకోవచ్చు. కార్తిక్, ఇప్పుడు భూమి అగ్రిటెక్ నుంచి ఫామ్ హౌస్లో న్యూ ఫెసిలిటీస్ ఏమన్నా యాడ్ చేస్తుందా? ఉంటుంది మహేష్. ఇప్పుడు మనము ఫ్యామిలీ తగ్గట్టుగా డిజైనింగ్ అనేది కూడా చేస్తుంటాము. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, వాళ్ళ తగ్గట్టుగా ప్లే గ్రౌండ్ అనేది కూడా డిజైనింగ్ చేస్తుంటాం. ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా డిజైనింగ్ చేస్తుంటాం. ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి, పార్టీస్ అలా చేసుకుంటారు కదా, వాటికి తగ్గట్టుగా కూడా మనం రూమ్స్ అనేది కూడా అరేంజ్ చేస్తుంటాం. ఇప్పుడు మనది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ బట్టి దాని ప్లాన్ బట్టి మనము బడ్జెట్ అనేది కూడా మనం చేస్తుంటాం. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ల్యాండ్ని బట్టి, ప్లేస్ని బట్టి, ఇంకా వాళ్ళ బడ్జెట్ని బట్టి ప్లానింగ్ అనేది చేస్తుంటారు. ఓకే అంటే ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, నైట్ స్టే చేయొచ్చు. ఓకే, ఆ ఫెసిలిటీస్ కూడా యాడ్ చేస్తారు. చిన్నపిల్లలకి ప్లే గ్రౌండ్, ఇంకా అంతే ఇక షటిల్ కోర్ట్స్ అలాంటివి. మనకు మంచి ప్లేస్ ఉందంటే దానికి షటిల్ కోర్ట్స్ కూడా మనం ప్లేస్ని బట్టి మీరు డిజైన్ అనేది చేస్తారు, చేసుకోవచ్చు. ఓకే కార్తిక్, మరి ఇప్పటి వరకు భూమి అగ్రిటెక్ నుంచి ఏమన్నా ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిందా? అవును మహేష్, ఇప్పటివరకు మన భూమి అగ్రిటెక్ చాలా ఫామ్ హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేసింది. ప్రజెంట్గా మన ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా ఉందో ఒకసారి చూడండి.
చూసారు కదండి ఫామ్ హౌస్ వర్క్స్ ఎంత బాగా డిజైన్ చేశారో. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ ప్లాన్ ప్రకారం డిజైన్ చేశారు. అది దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి దాని గురించి కార్తీక్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి కార్తీక్, ఫామ్ హౌస్కి ఎంత బడ్జెట్ పెడితే ఫామ్ హౌస్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అవుతుంది, మొత్తం ఎంత? అలా అన్నీ ఏం లేదు మహేష్. ఇప్పుడు మనం ల్యాండ్ బట్టి బడ్జెట్ బట్టి మనం ప్లానింగ్ అనేది చేస్తుంటాము. కస్టమర్స్కి ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ బడ్జెట్ ఎంతనో దాన్ని బట్టి కూడా అనేది మనం ప్లానింగ్ అనేది ఉంటుంది. ఓకే, చూసారు కదండి భూమి అగ్రిటెక్ నిర్మించినటువంటి ఫామ్ హౌస్. మీకు కూడా అలాంటి ఫామ్ హౌస్ డెవలప్మెంట్ కావాలనుకుంటే భూమి అగ్రిటెక్ని ఫాలో అవ్వండి, కింద నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.